హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఓడిబియ్యం. ఈ ఓడిబియ్యం అనేది ఎవరికి పోస్తారు, ఎందుకు పోస్తారు అనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. నాకు కూడా ఓడిబియ్యం అనేది ఏంటో తెలియదు, అందుకే ఈ వీడియో తీశాను. అయితే ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఓడిబియ్యం పోసుకుంటున్నారు, అందుకే ఈ వీడియో షూట్ చేశాను. ఓడిబియ్యం అనేది పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి తన పుట్టింటి వాళ్ళు ప్రతి సంవత్సరం పిలిచి సారేతో ఓడి అనేది నింపుతారు, అందుకే దాన్ని ఓడిబియ్యం అనేది అంటారు. అయితే పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెతో ఒడి నింపి నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉండాలని అయితే దీవిస్తారండి. ఈ విధంగా పెళ్ళైన ప్రతి అమ్మాయికి తన పుట్టింటి వాళ్ళు ఒడి అనేది నింపడం జరుగుతుంది. తర్వాత ఇక్కడైతే ఆల్రెడీ బియ్యంలో కొద్దిగా పసుపు, నూనె వేసుకొని ఇలా కలుపుకున్నారు. తర్వాత 2 తమలపాకులు, ఒక ఎండు కొబ్బరి వక్క, ఒక చిన్న పసుపు కొమ్ము, రూపాయి, తర్వాత సోంపు, ఇవన్నీ, తర్వాత పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి 5 ముత్తైదులతో ఒడి అనేది నింపుతారు. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మనకు చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది అసలు ఓడిబియ్యం అనేది ఏంటిది, ఓడిబియ్యం ఎలా పోయాలి ఏంటి అనేది అర్థమైపోతుందండి. అయితే నాకు కూడా పూర్తిగా ఓడిబియ్యం అనేది తెలియదు. అయితే ఇక్కడ ఒక ఆంటీ ద్వారా ఓడిబియ్యం అంటే ఏంటిది, ఎందుకు పోస్తారనేది పూర్తిగా తెలుసుకున్నాను. తర్వాత ఇంటి ఆడబిడ్డను, అల్లుడిని పిలిచి ఇలా చీర సారె పెట్టి ఒడి అనేది నింపి పంపిస్తారంట. ఎందుకంటే వాళ్ళు అత్తవారింట్లో పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఒడి అనేది నింపడం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇది మాత్రమే కాదండి, ఓడిబియ్యం పోయడానికి ఇంకో కారణం కూడా ఉంది. అయితే మనిషి వెన్ను లోపల 72,000 నాడులను ఉంటాయనే విషయం మనకు తెలిసిందే కదా. అయితే ఈ నాడులు కలిసే చోట చక్రం ఉంటుంది. ఈ విధంగా మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయండి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ చక్రం మధ్య భాగంలో ఒడ్డాయన పీఠం ఉంటుంది. కనుక అమ్మాయిలు నడుము ధరించే ఆభరణాలు అన్నీ వడ్డానమని కూడా పిలుస్తారు. అదేవిధంగా అమ్మాయిలకు వడి బియ్యం పోయడం అంటే ఒడ్డాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థమంట. అందుకే ఓడిబియ్యం అనేది అమ్మాయిలకు పోస్తారు. ఈ పీఠంలో ఉన్న శక్తి పేరు మహాలక్ష్మి. అందుకే ఆడపిల్లను ఆ ఇంటి మహాలక్ష్మిగా భావించి ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమతో ఓడిబియ్యం అనేది సమర్పిస్తారు. అదేనండి దీనికి ఉన్న స్టోరీ. ఈ విధంగా మన ఇంటి మహాలక్ష్మిని పిలిచి ఓడిబియ్యం పోయడమే కాకుండా వారి వెంట అష్టైశ్వర్యాలు కూడా వెళ్తాయని భావిస్తారు. ఈ తర్వాత వారి బిడ్డ తన అత్తవారింట్లో అష్టైశ్వర్యాలతో ఉండాలని భావించి తల్లిదండ్రులు ఈ పూజ ఈ ఓడిబియ్యం అయితే చేస్తారండి. అయితే ఇదే క్రమంలో ఆడపిల్ల మాత్రం తన తల్లి ఇల్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఓడిబియ్యం అనంతరం ఆ ఓడిబియ్యంలో 5 పిడికల బియ్యం తీసుకొని తమ తల్లిదండ్రుల ఇంటిలో పెట్టి తన పుట్టింటి గడపకు పసుపు రాసి ఓడిబియ్యంతో అత్తవారింటికి వెళ్ళిపోతుందన్నమాట.
అయితే ఈ ఓడి బియ్యం పోసిన తర్వాత ఈ ఓడి నింపుకొని అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆడపడుచులకు తల్లి పెట్టిన సారెను ముత్తైదువులకు పంచి వారి నుంచి కూడా ఆశీర్వాదం తీసుకుంటుందండి. దాని వలన ఆడపిల్ల దీర్ఘ సుమంగలిగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉంటుందని ఒక ఆనవాయితీ అయితే వస్తుంది మనకి. ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఓడి బియ్యం అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత హారతి పాట పాడుతూ హారతి ఇస్తారు. ఈ విధంగా ఓడి బియ్యం అనేది కూతురికి అల్లుడికి పోస్తారు. ఇదేనండి ఓడి బియ్యం వెనకాల ఉన్న కథ అనేది. ఇలా అల్లుడికి కూతురికి హారతి ఇచ్చిన తర్వాత కూతురు కడప కడిగి పసుపు కుంకుమ రాసి గడపకు పూజ చేస్తుంది. ఈ విధంగా ఓడి బియ్యం అయితే కంప్లీట్ అయిపోతుంది. మీలో ఫ్రెండ్స్, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే గంట అనేది గట్టిగా కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఓడి బియ్యం పోసుకుంటారా? అయితే ఇదే విధంగా పోసుకుంటారా లేకపోతే ఇంకా డిఫరెంట్గా పోసుకుంటారా? కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.